కొన్ని దేశాల చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి నీరు లేని పరిస్థితి ఉంది. నదుల్లో లభించే నీటినే నమ్ముకుని భూమి మీద జీవరాశులన్నీ బతుకుతున్నాయి. ఒకప్పుడు భూమి కోసం యుద్ధాలు జరిగేవి, కానీ ఇప్పుడు నీటి కోసం జరుగుతున్నాయి. పరిశ్రమలు ఉండాలన్నా, పంటలు పండాలన్నా నీరు చాలా అవసరం. ప్రపంచంలో అసలు నదులే లేని దేశాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? అక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారు, నీటి అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉండే చిన్న దేశం. ఇక్కడ లోతట్టు భౌగోళిక స్థితి కారణంగా అక్కడ నదులు ఏర్పడలేదు. ఈ దేశం ఎన్నో నీటి సవాళ్లను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న పొల్యూషన్ తో సముద్ర మట్టం పెరిగి మంచినీటి వనరులను మింగేసే పరిస్థితి ఏర్పడుతోంది. మాల్దీవుల ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి వర్షపు నీటి మీద పూర్తిగా ఆధారపడి బతుకుతారు. నీటి సంరక్షణ, డీసాలినేషన్, వాటర్ బాటిల్ దిగుమతిపై ఆధారపడతారు. చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి చుక్క నీరు లేని మరో దేశం కువైట్. ఈ దేశంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ఎండగా పొడిగా ఉంటుంది. వర్షాలు చాలా అరుదుగా కురుస్తాయి. కువైట్ లో సగటు వర్షపాతం సంవత్సరానికి 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య మాత్రమే ఉంటుంది. తక్కువ వర్షాల కారణంగా నీటి ప్రవాహాలు ఏర్పడే అవకాశాలు ఈ దేశంలో ఉండవు. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, నీటిని నిల్వ చేసే ప్రాంతాలు లేవు. వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోతాయి. ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండడంతో నేలలో తేమ కూడా త్వరగా ఆవిరైపోతుంది. ప్రపంచ దేశాలకు పెట్రోల్ ఎగుమతి చేస్తున్న సౌదీ అరేబియాలో ఎటువంటి పర్మనెంట్ నదులు లేవు. దీనికి ప్రధాన కారణాలు భౌగోళిక, వాతావరణ పరిస్థితులు వేరుగా ఉండడం, వర్షపాతం తక్కువగా ఉండడం. సౌదీ అరేబియా ముఖ్యంగా ఎడారి ప్రాంతం. ఇక్కడి వాతావరణం చాలా ఎండగా పొడిగా ఉంటుంది. అందువల్ల తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దేశంలో దాదాపు 95% ఎడారి ఉంటుంది. సౌదీ అరేబియాలో సాధారణంగా వర్షం కురవడం చాలా తక్కువ. ఇక్కడ సగటు వర్షపాతం సంవత్సరానికి 100 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. అందువల్ల నీటి ప్రవాహం ఉండదు. కురిసిన వర్షం కూడా కేవలం గంటల్లోనే ఆవిరైపోతుంది. సౌదీ అరేబియాలో ప్రధానంగా భూగర్భ జలాలు, డీసాలినేషన్ అంటే ఉప్పు నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మార్చుకుని తాగుతుంటారు. సముద్రపు నీటిని తాగునీటిగా మార్చడం ద్వారా ప్రజల అవసరాలను తీర్చుకుంటున్నారు. సౌదీ అరేబియాలో తాత్కాలిక నీటి ప్రవాహాలు ఉన్నాయి. వాటిని వాడీస్ అని పిలుస్తారు. ఇవి వర్షాకాలంలో మాత్రమే ప్రవహిస్తాయి. వర్షం కురిసిన తర్వాత కొద్దిసేపట్లోనే ఆరిపోతాయి. బహ్రెయిన్ పెర్షియన్ గల్ఫ్ లోని ఒక ద్వీప దేశం. ఇక్కడ సహజ నదులు లేవు, కానీ అనేక నీటి గుంటలు, భూగర్భ జల వనరులు ఉన్నాయి. అయితే ఇవి దేశ ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. అందుకే డీసాలినేషన్ పై వారంతా ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇలా వారు మంచినీటిలో 60% పైగా డీసాలినేషన్ ద్వారా పొందుతున్నారు. ప్రభుత్వం నీటి పొదుపు పద్ధతులు, సమర్థవంతమైన నీటి వినియోగ పద్ధతులను కూడా ప్రోత్సహిస్తుంది. అరేబియా ద్వీపకల్పంలో చిన్నదైన ఈ దేశం సంపదలో మాత్రం చాలా ధనిక దేశం. ఎంత డబ్బున్నా ఇక్కడ నదులు లేవు. దేశం నీటి సరఫరా పూర్తిగా డీసాలినేషన్ ప్లాంట్ల నుంచే వస్తుంది. ఇది తాగునీటిలో 99% పైగా అందిస్తుంది. ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ కంట్రీగా పేరు పొందిన మరో దేశం ఖతర్. ఈ దేశంలో కూడా అసలు నదులే లేవు. ప్రపంచంలోనే అత్యధిక తలసరి నీటి వినియోగ రేటును కలిగి ఉంది. నీటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి అక్కడి ప్రభుత్వం ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నీటి పొదుపు పథకాల కోసం ప్రజల నుంచే పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. అరేబియా ద్వీపకల్పంలోని ఆగ్నేయ తీరంలో ఒమన్ దేశం ఉంది. ఇక్కడ శాశ్వత నదులు లేవు, కానీ చెరువులు లాంటి కుంటలు ఉన్నాయి. వర్షాల సమయంలో నీటితో నిండుతాయి. ఒమన్ భూగర్భ జలాల రీఛార్జ్ కోసం వీటిని వినియోగిస్తుంది. ఈ దేశం కూడా డీసాలినేషన్ పై ఆధారపడుతుంది. నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించడానికి అధునాతన నీటిపారుదల పద్ధతులను అమలు చేస్తోంది. ప్రపంచంలోని అతి ప్రాంతం వాటికన్ సిటీలో కూడా నదులు లేవు. కనీసం దాని సరిహద్దుల్లో కూడా నదులు లేకపోవడంతో ఇటాలియన్ నీటి సరఫరాపై ఆధారపడి ఈ దేశ ప్రజలు జీవిస్తున్నారు. విస్తీర్ణంలో చాలా చిన్నగా ఉన్నప్పటికీ స్థిరమైన నీటి వినియోగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ దేశం అనేక ఇబ్బందులు పడుతోంది. నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఈ దేశం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ దేశంలో ఉండే ప్రజలే కాదు, అక్కడికి వెళ్లే పర్యాటకులు కూడా నీటిని పొదుపు చేయాలి, నీటి చట్టాలను ఫాలో అవ్వాలి.